హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆసరా పింఛన్ పెంచి మనకైతే బ్యాంక్ ఖాతాలో డబ్బులు విడుదల చేశారు. కాబట్టి చాలామందికి అయితే డబ్బులు ఇంకా జమ కాలేదంట బ్యాంక్ ఖాతాలో. అలానే మనకైతే కొంతమందికి అయితే బ్యాంక్ ఖాతాలో జమ అయింది కాబట్టి డబ్బులు ఎలా తీసుకోవాలి ఈ వీడియో క్లియర్ చెప్తే కూడా చూడండి ఫ్రెండ్స్. మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ ఆన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పెంచి బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేసింది. వృద్ధులకి వితంతులకి 4,000, దివ్యాంగులకు 6,000తో మనకైతే బ్యాంక్ ఖాతాలో జమ చేసింది. చాలామందికి అయితే ఈ డబ్బులు జమ కాలేదు కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. 1-2 రోజులు మనకైతే బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారంట. ఒకవేళ పడిన వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే బ్యాంక్కి మీ డబ్బులు మీకైతే ఇస్తారు. గత ప్రభుత్వంలో మనకైతే ఆసరా పింఛన్గా ఈ ప్రభుత్వం చేయూత పింఛన్గా ఈ డబ్బులు అయితే ఇస్తుంది. కాబట్టి మొత్తానికైతే ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి డబ్బులు పడని వాళ్ళకి ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. 1-2 రోజులు డబ్బులు పడుతుందంట. పడిన వాళ్ళు అయితే మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకువెళ్ళి మీ డబ్బులు అయితే తెచ్చుకోండి. ఇంకా అప్డేట్స్ని ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ.